సాయి వరాల సాయి ఆనంద సుందరా ఓం సాయి వరాల సాయి మహిమాయేమని చెప్పను అది అనుభవిస్తేనే తెలియునుగా నీ చల్లని చూపే హాయి హాయి మది మదిలోని రూపం ఓం సాయి వరాల సాయి ఆనంద సుందరా ఓం సాయి వరాల సాయి ఓం సాయి శ్రీ 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 సాయి వరాల సాయి. సాయి బంధువులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆ రోజు గాంధీ మహాత్ముడు శాంతి అనేటువంటి సత్యాగ్రహం అనేటువంటి అహింస అనేటువంటి ఆయుధాలతో ఏ విధంగా అయితే దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చారో ఈరోజు స్వాతంత్రం పొందినటువంటి మన దేశం సమరస భావం, సమానత్వం, మానవత్వం అనేటువంటి బాటలో నడవడానికి సద్గురు అనేటువంటి శ్రీ సాయిబాబా మనందరిలో ప్రవేశించి సమానత్వాన్ని, మానవత్వాన్ని అన్నింటినీ కూడా మనలో ఏర్పరిచి ఒక నిశ్శబ్ద విప్లవం ద్వారా మన జాతి గౌరవాన్ని శ్రీ సద్గురు సాయిబాబా ఈరోజు మన జాతి గౌరవాన్ని పెంచే విధంగా ఈ దేశంలో పుట్టినటువంటి బిడ్డలందరూ కూడా సమరస భావంతో, సమానత్వంతో ఉండేటువంటి బుద్ధిని సద్గురువు ప్రసాదించినందుకు వారికి ఈరోజు మనం కృతజ్ఞత తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న జాతులు ఉన్నటువంటి భారతదేశం ఇంత సామరస్యంగా, ఇంత సమానత్వంగా ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకుంటూ, ఒకరి జాతిని ఒకరు గౌరవించుకుంటూ ఇంత అద్భుతంగా ఉన్నారంటే దానికి 90% కారణం సద్గురువును ఆశ్రయించినటువంటి భక్తులు మాత్రమే. వారికి మాత్రమే సమానత్వం అంటే ఏమిటి, సమరస భావం అంటే ఏమిటి, ఏ విధంగా ఒకరి మతాన్ని, ఒకరి కులాన్ని, ఒకరి జాతిని ఏ విధంగా గౌరవించుకోవాలనేటువంటిది ఒక్క సద్గురు సాయిబాబా చరణాలను ఆశ్రయించినటువంటి వారికి మాత్రమే తెలుస్తుంది. ఇది పరమ సత్యము. ఇది ప్రాక్టికల్గా ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటిది కూడా అదే. అటువంటి సద్గురువు నీడన చేరినటువంటి మనందరము కూడా అదృష్టవంతులం. ఎందుకంటే బాబాకు మిత్రులు, శత్రువులు అనేటువంటి వారు ఎవ్వరూ ఉండరు. వారికి పేద, రాజు అనేటువంటి భేదం ఎక్కడా కూడా వారు చూపెట్టలేదు. ఎప్పుడైతే మనకు బోధించేటువంటి గురువు దేనినైతే అనుసరిస్తారో మనం కూడా దానినే అనుసరిస్తాం. ఈరోజు ఆయనను చేరినటువంటి మనందరము కూడా బాబా ఏ విధంగా అయితే భేదభావం లేకుండా అందరినీ సమానంగా చూసేటువంటి ఆ బోధ మనకు, ఆ ఆచరణ మనకు చేసి చూపెట్టారో ఈరోజు మనందరము కూడా భేదభావం అనేటువంటిది లేకుండా ఈరోజు సమాజంలో జీవించడానికి శ్రీ సాయిబాబా ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తారు. అదేవిధంగా బాబా ఎంత గొప్పవారంటే వారిని ప్రేమించేటువంటి ప్రియమైనటువంటి భక్తుల కోసము వారి యొక్క పుణ్యరాశినంతా కూడా వెచ్చిచ్చేస్తారట. ఎందుకంటే బాబా మన నుండి కోరుకునేటువంటిది ఒక ప్రేమ మాత్రమే. కాబట్టి వారిని ప్రేమించేటువంటి భక్తుల కోసము వారు సంపాదించుకున్నటువంటి పుణ్యాన్నంతా కూడా దారబోస్తారు. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. బాబా పట్ల ఎంత ప్రేమని కలిగి ఉంటామంటే మనకంటే ఎక్కువగా బాబా మన పట్ల ప్రేమ కలిగి ఉంటాడు. ఒక్కసారి నావాడు అన్న తర్వాత వాడి కోసము ఏదైనా సరే, ఎంతవరకైనా సరే పర్వతాలు, కొండలు, గుట్టలు దాటుకొని తన భక్తుల్ని చేరుకోవడానికి ఏమాత్రం కూడా బాబా సంకోచించడు, సంశయించడు. ఇదంతా కూడా మన సాయి సచ్చరిత 12వ అధ్యాయంలో ఉంటుంది. ఈరోజు శ్రావణ మాస పారాయణలో భాగంగా 12వ అధ్యాయాన్ని మనం మననం చేసుకుంటున్నాం కదా. ఈ 12వ అధ్యాయం ఎంత గొప్పదంటే బాబా యొక్క ప్రేమ తన భక్తుడిపైన ఎలా ఉంటుంది, తన భక్తులు అనవసరంగా ఇబ్బంది పడకుండా ఉండడానికి బాబా ఏ విధంగా ఆ భక్తుడి యొక్క గమనాన్ని గమనిస్తూ ఉంటాడు, ఇవన్నీ కూడా 12వ అధ్యాయంలో ఉంటాయి. 12వ అధ్యాయం ఎంత ప్రేమమయమైందంటే భక్తుల పట్ల బాబాకు ఉండేటువంటి ప్రేమను 12వ అధ్యాయం చాలా స్పష్టం చేస్తుంది. ఎట్లా ఉంటుందంటే బాబా ప్రేమ
ప్రియురాలి కోసము ప్రియుడు ఎంత తపన పడిపోతుంటాడు. తనను ఆశ్రయించినటువంటి భక్తుడి కోసము బాబా అంత తపన పడిపోతూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాము, యవ్వనంలో ఉన్నటువంటి ప్రేమికులు ప్రేయసి కోసము విపరీతంగా పరితపిస్తుంటాడు. అట్లాగే బాబా కూడా తనను ప్రేమించేటువంటి బిడ్డల కోసము వెనక ముందు ఆలోచించడు. బాబా ఒక సందర్భంలో చెప్తారు, మీకంటూ మీ వారు ఉన్నారు, నాకంటూ ఎవరు ఉన్నారు, దేవుడికి నేను, నాకు దేవుడు తప్ప అని అంటారు. అటువంటి నేను నన్ను అనన్యంగా ప్రేమించేటువంటి భక్తుల కోసము ఆతృత పడుతూ ఉంటా, వారి కోసం ఎదురు చూస్తూ ఉంటా. ఎవరైతే అనన్యంగా నాకు శరణు చొచ్చుతారో అటువంటి వారికి నేను రుణపడి ఉంటానని అన్నారు. అట్లా ఎవరమైతే ప్రేమిస్తామో, ఎవరమైతే ధ్యానించగలుగుతామో వారి పట్ల బాబా రుణగ్రస్తుడై ఉంటాడు. మరి రుణాన్ని తీర్చుకోవడానికి తన బిడ్డకు కావలసినటువంటి అన్ని అవసరాలను కూడా బాబా సమకూరుస్తారు. మీకు ఒక చిన్న సందర్భాన్ని చెప్తా. షిరిడీలో చాలా చిన్న, అప్పట్లో ఒక 50 గడపలకు మించి ఉండేటటువంటిది కాదు షిరిడి. అటువంటి గ్రామంలోకి అరటి పండ్ల వాళ్ళు, జామ పండ్ల వాళ్ళు, మామిడి పండ్ల వాళ్ళు, ఇట్లా అనేక మంది పాపము కోపర్గావ్ నుంచి, రైతా నుంచి నెత్తిపైన బుట్ట పెట్టుకొని షిరిడీలో పండ్లమ్మడానికి వచ్చేటువంటి వారు. కానీ షిరిడి చాలా చిన్న గ్రామం. ఉన్న 50 గడపల్లో ఒక 5 ఆసాములు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఒక సాధారణమైనటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి వారు, ఎవరు కూడా పండ్లు కొని తినేటువంటి స్థితిలో లేనటువంటి వారు. బాబా ఏం చేసేవారు తెలుసా? షిరిడీలోకి గంప నెత్తిన పెట్టుకొని జామ పండ్లు అమ్మేటువంటి అమ్మ వస్తే ఆ అమ్మ సరాసరి ద్వారకామాయికి వచ్చేది. వచ్చి బాబా దగ్గర పుట్టలో నుంచి 4 జామ పండ్లు, అరటి పండ్లు, ఏ పండు తెస్తే ఆ పండు అక్కడ పెట్టేటువంటిది. బాబాకు సమర్పించిన తర్వాత బాబా దించిన బుట్టను ఎత్తనిచ్చేటువంటి వారు కాదు. ఎందుకు తల్లి నీకు ప్రయాస, ఈ బుట్ట ఇక్కడ పెట్టి వెళ్ళు, ఖాళీ చేసి వెళ్ళు, దాని పైకం ఎంతో చెప్పి నేను ఇస్తా అంటాను. పళ్ళమ్ముకోవడానికి వచ్చినటువంటి ఆ స్త్రీనే ఊరంతా తిరిగి నువ్వు అమ్మినా కొనేటోడు ఎవడు లేడు, నీకెందుకమ్మా ఆ ప్రయాస, నువ్వు వచ్చి నాకు ముందు నివేదన చేసావు కదా, కాబట్టి బుట్ట ఇక్కడ ఖాళీ చేసుకో అని చెప్పి డబ్బులు ఇచ్చి పంపించేవాడు. అంత దయాగుణం బాబాది. ఏం చేసుకునేవాడు? ఒక 100 మామిడి పండ్లు కొనేవాడు, ఒక 100 జామ పండ్లు కొనేవాడు, అరటి పండ్లు 10 డజన్లు కొనేవాడు. ఏం చేసుకునేవాడంటే ఆ ఊరిలో కనీసం ఆ పండు కొని తినలేనటువంటి బిడ్డల కోసము ప్రతిరోజు పాఠశాల అయిపోగానే, పాఠశాలకు వెళ్ళే ముందు అయిపోగానే, పిల్లలు నేరుగా ఎవరి ఇళ్ళకి వెళ్ళేవారు కాదు, సరాసరి ద్వారకామాయికి వచ్చేవాళ్ళు. వచ్చినటువంటి బిడ్డకు అరటి పండో, జామ పండో, మామిడి పండో ఇచ్చి పంపించేటువంటి వాడు. అంత ప్రేమ తనను నమ్ముకున్నటువంటి బిడ్డల పట్ల. అంతేకాదు, బిడ్డల పట్ల మాత్రమే కాదు, ఎవరూ కూడా అనవసరమైనటువంటి ప్రయాస పడకూడదు, ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే ఆ పళ్ళ గంప ఎత్తుకొని ఊరంతా తిరిగిన ఒక్కడు ఉండడు కొనేవాడు. అనవసరంగా నా వద్దకు వచ్చి నాకు తొలి సమర్పణ చేసినటువంటి బిడ్డ నిరాశతో వ్యాపారం జరగకుండా వెనక్కి వెళ్ళకూడదు. ఇది బాబా యొక్క అంతరంగం. అంత జాగ్రత్తగా చూసుకుంటాడు, అంత నిబద్ధత బాబాకు తన భక్తుల పట్ల ఉంటుంది. కాకా మహాజన్ అనేటువంటి భక్తుడు ఒకసారి ఆఫీసుకు సెలవు పెట్టి, షిరిడీలో శ్రీకృష్ణ జన్మాష్టమి బాబా ఉన్నప్పటి నుంచి కూడా శ్రీకృష్ణ జన్మోత్సవం అద్భుతంగా జరిగేది. ఆ శ్రీకృష్ణ జన్మోత్సవానికి ఒక 3 రోజులు అక్కడ ఉండాలని చెప్పి ముంబై నుంచి షిరిడీకి వస్తాడు. వస్తే బాబా దగ్గరికి వెళ్ళగానే బాబా అడుగుతాడు, మీ ఊరికి నువ్వు ఎప్పుడు తిరిగి వెళ్తావు అంటాడు. కాకా మహాజనికి ఆశ్చర్యం వేస్తుంది. కాకా మహాజని ఎప్పుడు వచ్చినా సరే గురువారం అయిపోయిన తర్వాత శుక్రవారం వెళ్దాం అనుకుంటే, లేదులే కాక ఇంకో 4 రోజులు ఉండేళ్ళు అనేవాడు. అటువంటి బాబా నీ ఊరికి మళ్ళీ ఎప్పుడు తిరిగి వెళ్తావు అని అడుగుతాడు. అప్పుడు కాకా మహాజని ఏ సమాధానం చెప్పడు. ఏమంటాడో తెలుసా? బాబా మీ ఇష్ట ప్రకారమే, మీరు ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్తానంటారు, వెంటనే తిరిగి వెళ్ళిపో అంటాడు. చాలా బాధ కలుగుతుంది కాకా మహాజనికి. ఏంది, నేను 3 రోజులు ఉందామని వస్తే నేను అనవసరంగా ఆఫీసుకు సెలవు పెట్టేసి శ్రీకృష్ణ జన్మోత్సవం నేను చూడాలనుకుంటే బాబా దగ్గర నన్ను తిప్పి పంపిస్తున్నాడు ఏందని చెప్పి అనుకుంటాడు. కానీ అసలు విషయం ఏంటంటే, కాకా మహాజని పనిచేసేటువంటి ఆఫీసులో ఉన్నటువంటి గుమాస్తా అకస్మాత్తుగా అనారోగ్యంతో సెలవు పెట్టేస్తాడు. ఆ యజమాని వెంటనే ఉత్తరం రాస్తాడు, కాకా మహాజన్ షిరిడీకి వెళ్ళాడని చెప్పి. షిరిడీకి ఉత్తరం ఏమని రాస్తాడంటే, నువ్వు త్వరగా ఉన్న ఫలంగా వచ్చేసేయి, ఆఫీసులో ఇబ్బంది అవుతుంది,
ఇప్పుడు వ్యాపారం సీజన్ కాబట్టి నువ్వు తప్పకుండా రావాలని చెప్పి రాస్తాడు. ఆ రాసినటువంటి లేఖ పోస్ట్ బాక్స్లో పడకముందే బాబా చెప్పేస్తాడు, ఇక్కడ నువ్వు నీ ఊరికి ఎప్పుడు వెళ్తావు, తక్షణం వెళ్ళిపో అని అంటాడు. వెళ్ళిపోయి ఆఫీస్కి వెళ్ళేసరికి అక్కడ తన యజమాని ఎదురు చూస్తూ ఉంటాడు. అరే ఇంత త్వరగా నీకు లేఖ ఎలా అందింది, నేను పోస్ట్ చేసింది నా సాయంత్రమే కదా, ఉదయానికల్లా ఎలా వచ్చావంటే బాబా నన్ను పంపించేశారు, నన్ను అక్కడ ఉంచుకోలేదు అని అంటాడు. తర్వాత 2 రోజులకు ఆ లెటరు షిరిడీలో లేకపోతే మళ్ళీ రిటర్న్ ఆఫీస్కి వస్తుంది. ఆఫీస్కు కాకామాయజనికి అందిన తర్వాత దాంట్లో చూస్తాడు యజమాని రాసినటువంటిది. అంటే ఉత్తరము కనీసం పోస్ట్ బాక్స్కు చేరకముందే ఇక్కడ తన అవసరం ఉందని చెప్పి బాబా ఎట్లా పంపించాడో చూడండి. అంటే బాబా కేవలం మనకు ఒక భక్తి మార్గాన్ని, లేకపోతే కేవలము మనకు కావలసినటువంటి ఇవ్వడానికి బాబా కాదు. బాబా నీ జీవితాన్ని మొత్తం నిశితంగా పరిశీలిస్తాడు. నీ బాధ్యత ఏమిటి, నీ బాధ్యత ఎప్పుడెప్పుడు ఎక్కడ అవసరము, నీ బాధ్యత నువ్వు ఎంత చిత్తశుద్ధితో నిర్వహించాలనేటువంటిది బాబా మన జీవితంలో ప్రతిసారి గుర్తు చేస్తూ ఉంటాడు. అయితే ఇందుకు విరుద్ధమైనటువంటి ఒక సంఘటన ఇదే అధ్యాయంలో ఉంటుంది. ఏంటంటే ధుమాల్ వకీలు, అతనుకు నెఫాడ్ అనేటువంటి ప్రాంతంలో ఒక కేసు నిమిత్తం వెళ్ళాలి. నెఫాడ్కి వెళ్ళే దారి షిరిడీ కాబట్టి షిరిడీలో ఆగి బాబా దర్శనం చేసుకొని మరుసటి రోజు నెఫాడ్కి వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటాడు. వెళ్ళి బాబా అనుమతి కోసం వెళ్తాడు. దర్శనమైన తర్వాత బాబా నేను నెఫాడ్ వెళ్ళాలి, కేసు ఒకటి ఉంది, మీరు అనుమతి ఇవ్వాలంటే అవసరం లేదులే, ఒక 4 రోజులు ఇక్కడ స్థిరంగా ఉండి వెళ్ళు అని అంటాడు. కానీ దుమాలకు మాత్రము మనసులో ఆందోళన, అరే నేను కేసుకు వెళ్ళకపోతే ఏకపక్షంగా వాదన జరిగి నా యొక్క క్లయింట్కు శిక్ష పడుతుంది, ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. సరే బాబా నిర్ణయం. ఇక్కడ చూడండి, దుమాలు రెండో ఆలోచన చేయలేదు. బాబా నిర్ణయానికి వ్యతిరేకంగా తను వెళ్ళదలుచుకుంటే వెళ్ళవచ్చు, కానీ బాబా నిర్ణయానికి కట్టుబడి అక్కడ ఉన్నారు. 4 రోజుల తర్వాత కోపర్గావ్ నుంచి మళ్ళీ తను ముంబై వెళ్తుంటే ట్రైన్లో నిఫాడ్కు చెందినటువంటి ఒక వకీల్ కనిపిస్తాడు. కనిపించి అడుగుతాడు, పలానా కేసు నెంబరు అదే మీరు వెళ్ళేటువంటి కోర్టులోనే ఉంది, ఆ కోర్టులో పలానా కేసు నెంబరు ఎప్పటికి వాయిదా పడిందో మీకు తెలుసా, అసలు ఏం జరిగిందో తెలుసా అని అడుగుతాడు. అడిగితే ఆ వకీల్ చెప్తాడు, ఆ రోజు జడ్జి గారికి విపరీతమైనటువంటి కడుపు నొప్పి లేసి కోర్టుకు హాజరు కాలేదు, కేసులన్నీ కూడా వచ్చే నెలకు వాయిదా పడ్డాయి అంట. అంటే తన భక్తుడు అనవసరంగా ప్రయాసపడేటువంటి దాంట్లో బాబా పెట్టాడు. ఒకవేళ నిఫాడ్కి వెళ్ళుంటే ఏ పని జరగకపోయేది, అనవసరంగా రాకపోకలు తప్ప పని జరగదు. అందుకనే బాబా ఏం చేశాడు, నువ్వు నిఫాడ్ వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, ఇక్కడే 4 రోజులు ప్రశాంతంగా ఉండి వెళ్ళమన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ కేసు వచ్చే నెలకు వాయిదా పడితే ఆ కేసు తన క్లయింట్కు అనుకూలంగా తీర్పు వస్తుంది. ఆ విధంగా బాబా భక్తుడి యొక్క గమనాన్ని, జీవన గమనాన్ని పూర్తిగా నిశితంగా బాబా గమనిస్తూ ఉంటాడు. అదేవిధంగా ఒకసారి బాబా వద్దకు ఒక పెద్ద జ్యోతిష్కుడు వస్తాడు. మూలే శాస్త్రి అని నాసిక్లో బాగా జ్యోతిష్యుడిగా పేరు పొందాడు. అంతేకాదు ఈరోజు షిరిడీలో సమాధి మందిరం నిర్మించినటువంటి బూటీకి, శ్రీమాన్ బూటీకి ఆయన ఆస్థాన జ్యోతిష్యుడు కూడా. అతని పైన ఎంతో నమ్మకం ఉంటుంది బూటీకి. బూటీతో పాటు ఒకరోజు షిరిడీకి వచ్చి తను ఏమనుకుంటాడంటే, ఎలాగైనా సరే బాబా యొక్క హస్త సాముద్రికాన్ని నేను చూడాలి, బాబా చేతిలో ఉన్నటువంటి శంఖము, గద వంటి చిహ్నాలను చూస్తే వీరి యొక్క పరమాత్మతత్వం తను తెలుసుకోగలుగుతానని చెప్పి అని అనుకుంటాడు. బాబా ఆ రోజు మూలే శాస్త్రి వచ్చినటువంటి రోజు అందరికీ అరటి పండ్లు పంచుతూ ఉంటాడు. మూలే శాస్త్రికి మాత్రం అరటి పండు ఇయ్యడు. బూటి అంటాడు, బాబా వీరు మూలే శాస్త్రి అని గొప్ప జ్యోతిష్య పండితులు, వారికి కూడా మీరు ప్రసాదాన్ని ఇవ్వు అని అంటే మూలే శాస్త్రి అనుకుంటాడు, బాబా ఇలా ప్రసాదం ఇచ్చేటప్పుడు బాబా హస్త సాముద్రికాన్ని చూడవచ్చు అని చెప్పి బాబా అరటి పండును పిడికిలతో పట్టుకొని మూలే శాస్త్రికి ఇస్తాడు. ఇస్తే మూలే శాస్త్రి ఆశ నిరాశ అయిపోతుంది. అయినా సరే బాబాను స్వయంగా అడుగుతాడు, బాబా ఒక్కసారి మీ హస్త సాముద్రికాన్ని చూడనివ్వరా అంటే, నా హస్త సాముద్రికాన్ని చూడాల్సినటువంటి అవసరం ఏముందయ్యా, నా స్థితి తెలిస్తే నీకు తెలుస్తుంది కదా, 5 ఇళ్లలో భిక్ష చేసుకునేటువంటి వాడిని, పాడుబట్ట భవనంలో ఉన్నటువంటి వాడిని, చిరిగిపోయిన కఫ్నీ వేసుకున్నటువంటి వాడిని, నా జాతకం ఇంతకంటే ఎక్కువ ఏముంటుందని అంటాడు. రకరకాలుగా ప్రయత్నిస్తాడు మూలే శాస్త్రి, ఒప్పుకోడు. ఆ తర్వాత రోజు హారతి సమయం అవుతుంది. బాబుసాహెబ్ జోగ్ హారతి పల్లెం పట్టుకొని బయలుదేరుతుండగా అక్కడ మూలే శాస్త్రి ఉంటే అడుగుతారు, మీరు హారతికి రారా అంటే, నేను రాను, ఎందుకంటే నేను మడి ఆచారం ఉంది, నేను పూజ చేసుకోవాలి కాబట్టి నేను రాను అని అంటాడు. రానన్న తర్వాత జోగ్ వెళ్ళిపోతాడు.
అంతకంటే ముందే బాబా లెండికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి సేవకులకు చెప్తాడు, ఈరోజు నేను గేరు వస్త్రాన్ని ధరించాలి, నేను వచ్చేసరికి గేరు వస్త్రం అంటే గేరు అంటే కాషాయ వస్త్రం, కాషాయ వస్త్రాన్ని సిద్ధం చేయండి అని అంటాడు. బాతికి ఇంకా సమయం కావస్తుంది. బాబా అడుగుతాడు, ఆ కొత్తగా వచ్చిన బ్రాహ్మణుడు ఎక్కడా అని అడుగుతాడు. బూటీని పిలిచి చెప్తాడు, వెళ్ళి ఆ బ్రాహ్మణుని తీసుకురాపో అని అంటాడు. బూటీ వెళ్తాడు, మిమ్మల్ని బాబా రమ్మంటున్నాడు అంటే, బాబా నన్నెందుకు రమ్మంటాడు, అసలు బాబాకు నాకు ఉన్నటువంటి రుణానుబంధం ఏది, నా గురువు వేరు, నా ఆచారం వేరు, నేను సనాతన బ్రాహ్మణుణ్ణి, నాతో ఏం పని ఉంటుంది అని చెప్పి బాబా నిన్ను దక్షిణ కూడా తీసుకురమ్మన్నా అంటే, సరే చేతిలో దక్షిణ పట్టుకొని బయలుదేరుతారు. బయలుదేరి హారతి అప్పుడే శంఖానాదం స్టార్ట్ అవుతుంది, హారతి కూడా ప్రారంభమవుతుంది. స్త్రీలందరూ కూడా సభామండపం పైన ఉండేటువంటి వారు, పురుషులందరూ కూడా ఇప్పుడు మనం కింద ఉన్నటువంటి సభామండపంలో ఉండేటువంటి వారు. అట్లా అందరూ నిల్చుంటే మెల్లిగా అందరినీ తోచుకుంటూ బాబా ముందుకు బూటి ఈ మూలే శాస్త్రిని తీసుకెళ్తాడు. వెళ్ళిన తర్వాత మూలే శాస్త్రి ఒక్కసారిగా బాబాను చూసి ఆశ్చర్యపోతాడు. తను ఆశ్రయించినటువంటి గురు గోలక్ స్వామి బాబా రూపంలో దర్శనమిస్తాడు. ఒక్కసారిగా బాబాకు సాష్టాంగపడి ఒకవైపు హారతి సాగుతుంటే మరొక వైపు తన స్మరణను మూలే శాస్త్రి చేస్తూ ఉంటాడు. హారతి అయిపోయిన తర్వాత బాబాకు దక్షిణ సమర్పించి బాబాకు మరొకసారి సాష్టాంగపడి నమస్కరించి వస్తాడు. బూటి అడుగుతారు, మీరు మడియాచారం అన్నారు, మరి బాబాకు నమస్కరించనన్నారు, బాబాకు 2 సార్లు సాష్టాంగం చేశారే అని చెప్పి బూటి అడిగితే, బాబాను చూసిన తర్వాత నా ముడి విప్పుకపోయింది, మడి అనేటువంటి ముడిని పూర్తిగా బాబా తీసేశారు, తనకు నేను ఆశ్రయించినటువంటి గురు గోలక్ స్వామికి తేడా లేదని చెప్పి వారు నా గురువు యొక్క రూపంలో నాకు దర్శనమిచ్చారు. నా గురువు గతించి అనేక సంవత్సరాలు అవుతుంది. నా గురువు యొక్క సాక్షాత్కారాన్ని ఇచ్చినటువంటి ఆయన సాక్షాత్తు పరమాత్మనే అని చెప్పి ఒప్పుకుంటాడు. మహామహా పండితులు, గొప్ప గొప్ప అనుష్ఠానాలు చేసినటువంటి వారు, అసలు బాబాను అసలు మేము చూడము, పాదాలు తాకము అన్నటువంటి వారు ఒక్కసారి దర్శనంతో బాబా చరణాలపైన పడిపోయేటువంటి వారు. అంత గొప్ప పరమాత్మ శ్రీ సాయి బాబా. ఒకసారి ఇట్నే ఇంకొక మిత్రుని వెంట ఓ డాక్టర్ వస్తాడు. ఆ డాక్టరు రాముడి యొక్క భక్తుడు. ఆ రాముడి యొక్క భక్తుడు అనేటువంటి డాక్టర్ ఏం చెప్తాడంటే, ఏదో నీ కోసం తోడుగా నేను వస్తా, అక్కడికి వచ్చిన తర్వాత ఆ పకీర్ పాదాల పైన పడు, బాబాకు ముక్కు, ఇవన్నీ ఏమీ నన్ను ఫోర్స్ చేయొద్దు, నన్ను అసలు బలవంత పెట్టొద్దని కండిషన్ మీద వస్తాడు. సరే నేను ఎందుకు పెడతానయ్యా, రా నాతో పాటు వచ్చి ఒక రోజు ఉండి ఇద్దరము కలిసి మళ్ళీ వెళ్ళిపోదామని చెప్పి తీసుకొస్తారు. వచ్చినటువంటి డాక్టరు అందరితో పాటు షిరిడీలో టాంగా దిగి మసీదు ముందుకు వెళ్తాడు. ఆ ద్వారకామై ముందుకెళ్ళి బాబాను చూస్తాడు. బాబా కనిపించాడు. బాబా ప్లేస్లో తన ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి దర్శనం ఇస్తాడు. వెంటనే బ్యాగ్ పక్కన పడేసి సరాసరి ద్వారకామయ్యలోకి వెళ్ళి సాష్టాంగ పడతాడు. మిత్రుడు అడుగుతాడు, ఏమయ్యా అసలు సాష్టాంగమే చేయనావు, నాకంటే ముందెళ్ళి బాబాకు సాష్టాంగ పడ్డావు కదా అంటే, అక్కడ ఉన్నటువంటిది సాయి బాబా కాదు, నా రాముడు అక్కడ ఉన్నాడు, అందుకని నేను సాష్టాంగం చేశాను అని అంటాడు. ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఆ డాక్టరు కొన్ని సంవత్సరాలుగా రాముణ్ణి ఆరాధిస్తున్నాడు, రాముణ్ణి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. అయినా సరే రాముడు తనకు జాగ్రత్త అవస్థలో కానీ స్వప్నంలో కానీ ఏ రోజు దర్శనం ఇవ్వలేదే. రాముడి పైన మరింత భక్తిని పెంపొందించడానికి నీ రాముడు ఇక్కడే ఉన్నాడని చెప్పి బాబా రాముడి రూపంలో దర్శనమిచ్చాడే. అనేక మంది అనేక ఉపాసనలు చేసేవారు బాబా దగ్గరికి వచ్చేటువంటి వారు. రాముని ఉపాసన చేసినటువంటి వారు, కృష్ణుని ఉపాసన చేసినటువంటి వారు, దత్తస్వామిని ఉపాసన చేసినటువంటి వారు అనేక మంది ఆ రోజు వచ్చేటువంటి వారు కనీసం స్వప్నంలో కూడా వారు ఉపాసన చేసినటువంటి దైవం కనిపించలేదు. కానీ ఎప్పుడైతే వచ్చి బాబా ముందు నిలబడ్డారో బాబా వద్ద వారి ఉపాసనా దైవం ప్రత్యక్షమయ్యేటువంటి వారు. అంటే నీకు ఎక్కడ రుణముందో, ఏ సద్గురువు వద్ద నువ్వు శిక్షణ తీసుకోవాలో ఆ సద్గురువుకు భగవంతుడు అప్పచెప్తాడు నిన్ను. మీరు అమ్మవారి భక్తులు కావచ్చు, వెంకటేశ్వర స్వామి భక్తులు కావచ్చు, ఈశ్వరుడి భక్తులు కావచ్చు. ఈరోజు కలియుగంలో భగవంతుని యొక్క బాధ్యత ఏమిటంటే తన భక్తుల్ని సద్గురువుకు అప్పగిస్తాడు, ఏ దైవమైనా సరే. ఎందుకంటే ఈ కలియుగంలో ఒక్క సద్గురువు మాత్రమే మనకు శిక్షణ ఇచ్చేది, ఇంకెవరు ఇవ్వరు. ఈ కలియుగంలో ఒక్క సద్గురువు మహత్తు మాత్రమే బ్రహ్మాండంగా అది విరాజిల్లుతుంది.
మరి ఏ దైవం యొక్క మహత్తు అంతగా విరాజిల్లదు. మీరు ఏ దైవాన్నైనా ఆశ్రయించండి, సద్గురువు ఆశ్రయం లేనటువంటి మీ భక్తి సాధన ఏది కూడా పరిపూర్ణం కాదు. బాబా అంటారు, సద్గురువు అంటే నాలాగా 6 అడుగులు ఉన్నటువంటి నేను, లేకపోతే ఈ దేహంలో ఉన్నటువంటి ప్రాణం మాత్రం కాదు. నీవు గడ్డిపోచను సైతం సద్గురువుగా నువ్వు ఎంపిక చేసుకొని దాని పట్ల విశ్వాసం ఉంచితే నిన్ను ఆ గడ్డిపోచ సముద్రాన్ని దాటిస్తుందని చెప్తారు బాబా. ఇక్కడ సద్గురువు రూపం పైన మనకు ప్రేమ కాదు, సద్గురువు యొక్క ఆ రూపం ఉంటేనే సద్గురువు కాదు. సద్గురువు ఎప్పుడూ కూడా నిరాకారంతో ఉంటారు. నిరాకారంతో ఉన్నటువంటి ఆయనను ఈ కలియుగంలో మాయలో ఉన్నటువంటి మనం గుర్తించలేం కాబట్టి ఒక రూపాన్ని వారు తీసుకున్నారు. ఇక్కడ రూపం కంటే కూడా మనకు విశ్వాసమే ప్రధానం అనేటువంటి దాన్ని సద్గురువు వద్ద మనందరం కూడా గ్రహించాలి. ఎవరైతే అచంచలమైనటువంటి విశ్వాసంతో ఉంటారో, ఎవరైతే ఈ యొక్క సాకార రూపం నుంచి నిరాకార రూపంలో బాబాను ధ్యానించే స్థితికి వెళ్తారో, మనం ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా సద్గురువు నీడలా మనతోటే ఉంటారనేటువంటి విశ్వాసానికి, ఆ కృత నిశ్చయానికి వచ్చినటువంటి వారి జీవితాలు ధన్యం. సచ్చరిత చదివితే ఇవన్నీ కూడా మనసులో స్థిరపడతాయన్నమాట. ఎందుకు చాలామందికి మొండి ధైర్యం అంటే, ఆ మొండి ధైర్యం కేవలం సద్గురువు పట్ల ఉన్నటువంటి విశ్వాసంతో కలుగుతుంది. చాలామంది జీవితాల్లో రకరకాల ప్రణాళికలు చేసుకుంటారు. ఈ సంవత్సరం ఇది అని చెప్పి. సద్గురువు ఆశ్రయించినటువంటి వాళ్లకు ప్రణాళికలు అవసరం లేదు. నీ యొక్క ప్రణాళిక ఆల్రెడీ ఆయన చేసి పెడతాడు. నీవు నడుచుకుంటూ వెళ్ళడం, ప్రశాంతంగా నీ జీవితాన్ని ముందుకెళ్ళడం మాత్రమే నీ చేతిలో ఉంది. నీ ప్రణాళిక అంతా వారి యొక్క చేతిలో ఉంది. కాబట్టి మనందరము కూడా ఏంటంటే ఖచ్చితంగా సద్గురువును ఆశ్రయించిన తర్వాత మనకంటూ ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలు, లక్ష్యాలు, ప్రణాళికలు ఏవీ ఉండకూడదు. ఆ ప్రణాళిక ఏమిటి, ఆయన ఏం చేయాలనేటువంటిది ఆయన్నే మనకు స్ఫురింపజేస్తారు. ఎప్పుడూ కూడా ఆయన పట్ల ప్రేమభావంతో ఉంటే ఆయన యొక్క కృప ఎట్లా ఉంటుందో తెలుసా? మీరు వరాల సాయి మందిరంలో ప్రతి ఈవెంట్కు చూస్తారు, ఒక ప్రత్యేకమైనటువంటి అలంకరణ చేస్తాం. అది పెద్ద హడావుడి కాదు, దాంట్లో ఏముంది, అదొక మామూలు వస్త్రం, ఆ వస్త్రం పైన శ్రద్ధతో వేసినటువంటి పెయింటింగ్, అంతే కదా. అది ఎట్లా స్ఫురణకు వస్తుంది మనకు? రోజు రొటీన్లో పోతుంటే రాదు. అరే రేపు 15 ఆగస్టు దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు, అదేవిధంగా గురువారం వచ్చింది, నా గురువుకు ప్రీతికరమైనటువంటి రోజు, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు జరుపుకుంటున్నాము. అందున నాకు వారికి ఎంతో ఇష్టమైనటువంటి ఏకాదశి ఈరోజు, ఏం చేద్దాం అంటే ఆ ప్రేరణ కలుగుతూ ఉండాలన్నమాట బాబా పట్ల. అంటే అందరికీ మందిరాలు నిర్వహించేటువంటి అవకాశం రాకపోవచ్చు, మన ఇంట్లో ఉన్నటువంటి చిన్న బాబా చిత్రపటానికైనా సరే ఏం చేద్దాం, ఆయన పట్ల చూపెట్టేటువంటిది ఒక ప్రేమే తప్ప, ఆయన ఆశించేది ఒక ప్రేమే తప్ప మరి ఏది ఆశించడు. ఆయన అన్నీ కూడా అంటీ ముట్టనట్టే ఉంటాడు అన్నిటి పట్ల. కేవలం ఆయన ఈ విధంగా ముస్తాబు చేసుకున్నాడంటే మన ప్రేమకు తలొగ్గి మాత్రమే ఆయన ముస్తాబు అవుతారు తప్ప ఆయనకంటూ ప్రత్యేకమైనటువంటి ముస్తాబులు, సోకులు ఆయనకు అవసరం లేదు. అది మన ప్రేమ. మనం ప్రేమతో దేన్ని సమర్పించినా ఆయన తీసుకుంటాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే మీరందరూ కూడా చాలా సినిమాలలో చూసుంటారు, సత్యతలో చదువుంటారు కదా. బాబా జానెడు వెడల్పు 3 మూరలు ఉన్నటువంటి చెక్క పలకను తెచ్చిస్తే ఇది ఎందుకు నాకు ఉపయోగపడుతుంది, అవసరం లేదురా నాయనా అనొచ్చు కదా. నానాసాహెబ్ డెంగ్లే తెచ్చిస్తే దాన్ని ఎంతో ప్రేమగా 4 వైపులా తాడుగట్టి దూలానికి ఏలాడదీసి 4 వైపులా దీపాలు పెట్టి దానిపైన పడుకున్నాడే. అది నిజంగా మనము అట్ల తద్ది రోజు ఊయలుగడానికి కూడా సరిపోదు కదా జానెడు వెడల్పు ఉన్నటువంటి చెక్కబల్ల. అంటే భక్తుడు ప్రేమతో సమర్పించినటువంటి దేన్నైనా ఆయన స్వీకరిస్తారు. అహంభావంతో ఇచ్చేటువంటి దాన్ని ఆయన కనీసమైన దరికి కూడా చేరనివ్వడు. ఇంతకుముందు నేను ఒక అధ్యాయంలో చెప్పానన్నమాట, అద్భుతమైనటువంటి బాబా దక్షిణ గురించి ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ విషయము, బాబాకు అందరూ దక్షిణిస్తారు. 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, 2 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, 10 లక్షలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, 10 కోట్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు. బాబాకి ఇచ్చినటువంటి డబ్బులన్నీ చెల్లుబాటు అవుతాయా? అందరిచ్చే డబ్బులే, మార్కెట్లో ఉన్నటువంటి డబ్బే మనం ఇస్తాం. నేను ఇచ్చినా, మీరు ఇచ్చినా, ఎవరిచ్చినా దక్షిణగా ప్రేమ ఇస్తాం. బాబా దగ్గర ఏ డబ్బు చెల్లుబాటు అవుతుందో తెలుసా? ప్రేమతోటి ఇచ్చినటువంటి డబ్బు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. కొంతమంది చెప్తారు, నేను పలానా గుళ్ళో 2 సంవత్సరాల నుంచి 4 సార్లు అన్నదానానికి, ప్రతి అన్నదానానికి 2000 × 4 10,000 కట్టాను.
నేను బాబాకు 10,000 పెట్టి కిరీటం చేయించాను, 100 మంది చెప్పుకుంటారు. ఆ పైసలు చెల్లవు. నువ్వు బాబాకి ఇచ్చినటువంటి దాన్ని ఎవరమైతే లెక్కలు వేస్తామో గుణిస్తామో ఆ డబ్బు చెల్లదు. బాబా దగ్గర చెల్లేటువంటి డబ్బు ప్రేమతో సమర్పించేటువంటిది మాత్రమే. అహంకారంతో నేను ఇచ్చాననేటువంటి భావంతో సమర్పించేటువంటి డబ్బు, అది ఎన్ని కోట్లైనా సరే అవి చెల్లని పైసలే. చెల్లే పైసలు ఒకటే, ప్రేమతో మనం సమర్పించేటువంటిది మాత్రమే ఆయన దగ్గర చెల్లుతుంది. ఈ వాస్తవాన్ని మనందరము కూడా గుర్తుపెట్టుకోవాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజకి జై. సాయిషుడు స్వయముగా తాను సరుకులన్నీ తెచ్చుకొని వంట కూడా తానే చేస్తూ ఉడికిందో లేదోనని వేడి వేడిడే కీసాలో చేయి పెట్టి కలిపి మరి అంతుబట్టని రుచులతో కుమకుమలాడే మసీదు. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. మహల్సాకు తాత్యాకు ముందుగా ప్రసాదమిచ్చి అందరికీ తానే అవుతూ వడ్డించేవారు సాయి. అప్పుడు తిన్న భక్తులది ఎంత పుణ్య ఫలమో, ఇప్పుడు విన్న మన జన్మ మరి మరి ధన్య